సండే వస్తే చాలు ముక్కలేనిదే ముద్ద దిగదు. అలాంటిది ఈరోజు వెజ్ పన్నీర్ గ్రేవీ కర్రీ చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. ఎవ్రీ వీక్ నాన్ వెజ్ కాకుండా ఈసారి వెజ్ ట్రై చేశాను. హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఎవరెంత కారం తింటారో అంత. అలాగే కాజు కూడా తీసుకొని వాటిని వాటర్ పోసి ఒక అరగంట నానబెట్టుకోండి మంచిగా. ఆ అరగంట టైంలో ఏం చేద్దామంటారా? ఇంకేంటి పన్నీర్ కట్ చేద్దాం. ఫస్ట్ డీప్ ఫ్రిడ్జ్‌లో ఉండే పన్నీర్ 2 పీసెస్ తీసుకున్నాను. 200 గ్రామ్స్, 200 టోటల్ 400 గ్రామ్స్‌కి నేను ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ గ్రేవీ అనేది. వీటిని డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక 20 మినిట్స్ బయట పెట్టాలి. ఎందుకంటే బాగా గట్టిగా ఉంటాయి కదా! తెగవు. తర్వాత ఇలా సాఫ్ట్‌గా కట్ చేస్తూ ఉండాలి కొంచెంసేపయితే. మనం ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌లో పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవచ్చు పన్నీర్ పీసెస్‌ని. నేనైతే ఇలా కట్ చేశాను. ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇవి మంచిగా నానిపోయాయి. ఒక 4 టమాటాలు తీసుకొని అవి కట్ చేశాను. అదేవిధంగా ఈ నానబెట్టిన ఎండుమిర్చి, కాజు కూడా దాంట్లో వేసి మిక్సీ చేశాను. అయితే ఈ వాటర్ వేస్ట్ చేయకుండా మిక్సీ పట్టాక నెక్స్ట్ ఆ గ్రేవీలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాను. ఇంకా మిగిలిన వాటర్ అలాగే పెట్టి కర్రీ అవుతున్నప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం కదా! ఆ వాటర్ ప్లేస్‌లో యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి గరం మసాలా దినుసులన్నీ వేసేయాలి. అదేనండి బగారా ఆకు, లవంగాలు, యాలకులు, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేయాలి. తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేయడం మిస్ అయిపోయింది. నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ముందుగానే జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక అల్లం పేస్ట్ యాడ్ చేయండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. కొంతమందైతే పన్నీర్ ముక్కల్ని ముందుగానే ఆయిల్‌లో పసుపు, కారం వేసి ఫ్రై చేస్తారు. నాకలా నచ్చదు. రబ్బర్ రబ్బర్‌గా ఉంటుంది. అందుకే నేను డైరెక్ట్‌గా ఇలా వండుతాను. దెన్ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం గదా! ఈ గ్రేవీ అంతా ఆనియన్స్, అల్లం పేస్ట్ ఫ్రై అయ్యాక దాంట్లో వేసి మంచిగా కలపండి. ఈ మసాలా అంతా ఉడకాలి. మంట అనేది లో ఫ్లేమ్‌లో ఉండాలి. మంచిగా ఉడకాలి. ఈలోపు పన్నీర్ పీసెస్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ కొద్దిగా పైలు తేగగా ఇది పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మసాలా పేస్ట్ దాంట్లో కొద్దిగా కారప్పొడి, కొద్దిగా ఉప్పు వేశాను. సాల్ట్ అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా కొద్దిగా గరం మసాలా పౌడర్ వేశాను. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేశాను. పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేయడానికి బటర్, నెయ్యి, ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం నెయ్యి వేశాను. తర్వాత ఈ పేస్ట్ అంతా కొంచెం చిక్కపడాలి. ఆయిల్ పైకి తేలాలి. అలా తేలితే మనం వేసిన కారం, ఉప్పు, ఆ కూరగాయలన్నీ ఉడికినట్టనమాట. ఆ పేస్ట్ అంతా మంచిగా ఉడికిపోతుంది. తర్వాత ఇందాక నేను నానబెట్టి పెట్టాను కదా! ఎండుమిర్చి, కాజు ఆ వాటర్ ప్లస్ ఇంకో గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా దాంట్లో పోసి బాయిల్ చేశాను. అవి వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఆ మసాలా కర్రీ గ్రేవీలో వేసేయాలి. తర్వాత ఒకసారి కలయబెట్టుకోవాలి. ఇంకా మంచిగా ఉడకనివ్వాలి. ఆ మసాలా గ్రేవీ అనేది పీస్‌కి పట్టేంత వరకు బాయిల్ చేసేయాలి. యమ్మీ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది నాన్స్‌లోకి, చపాతీలోకి, రైస్‌లోకి చాలా చాలా బాగుంటుంది. కర్రీ అయితే ఉడికిపోయింది. నేను ఫైనల్‌గా కొత్తిమీర వేసేసాను. తర్వాత 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేస్తే కర్రీ చూసారా? గ్రేవీకి ఎంత బాగుందో. నోరూరిపోతుంది కదా చూస్తూ ఉంటే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీక్ మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.